హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో ఎల్సిఫ్ లాడర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ ఎల్సిఫ్ లాడర్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ని కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, మల్టిపుల్ సిచ్యువేషన్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే మల్టిపుల్ కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ఎల్సిఫ్ లాడర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎల్సిఫ్ లాడర్లో కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో సో ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఏమవుతుంది అంటే కంట్రోల్ ఎప్పుడైతే ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో ఈ కండిషన్ కనుక ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళి ఈ ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏమైతే ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ రాసున్నామో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇంకా ఈ మిగిలిన ఏ ఇఫ్ ఎల్స్ కానీ లేకపోతే ఈ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ ఎవాల్యుయేట్ చేయదనమాట. డైరెక్ట్గా దీని తర్వాత ఏమైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్కి మనకు కంట్రోల్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయ్యింది అనుకుందాం. ఓకేనా? ఎప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఏమైతే కండిషన్ రాస్తున్నామో ఆ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్. ఒకవేళ ఈ కండిషన్ అంటే ట్రూ అయితే ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఈ ఎల్సిఫ్ ఫ్లోట్ వచ్చి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని మనకి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇంకా మిగిలిన ఏ కండిషన్స్ కానీ ఏ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇది ఏమవుతుంది అంటే ఎవాల్యుయేట్ చేయదు అనమాట. ఓకేనా? సో డైరెక్ట్లీ ఈ ఎల్స్ తర్వాత ఏమైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అక్కడికి కంట్రోల్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే? సో ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయ్యింది అనుకున్నాం. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎల్సిఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి అక్కడ రాసిన కండిషన్ ఎవాల్యుయేట్ చేసి ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత ఏమైతే స్టేట్మెంట్ ఉందో కంట్రోల్ అనేది డైరెక్ట్లీ అక్కడికి వెళ్తుంది అనమాట. ఇలా మనం అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ఇలా మనం ఎన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అయినా కానీ మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇఫ్ కానీ ఏ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ ట్రూ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎల్స్ పార్ట్లోకి కంట్రోల్ అనేది వెళ్ళి ఈ లాస్ట్లో మనం ఏమైతే ఎల్స్ అని రాసుంటామో ఆ ఎల్స్ పార్ట్లోకి కంట్రోల్ అనేది వెళ్ళి ఆ ఇన్సైడ్ ఎల్స్ పార్ట్లో మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసుంటామో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకు ఎన్ని ఎల్సిఫ్లు రావాలి అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం రాస్తామన్నమాట. అప్పుడు కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఎల్సిఫ్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే రిమైనింగ్ ఏ ఎల్సిఫ్ కండిషన్స్ కానీ ఎల్స్ని కానీ అది ఎవాల్యుయేట్ చేయదు. డైరెక్ట్గా ఎల్స్ తర్వాత మనకు ఏ స్టేట్మెంట్ అయితే ఉంటుందో ఆ స్టేట్మెంట్ దగ్గరికి కంట్రోల్ అనేది వెళ్తుంది. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్సిఫ్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది కూడా ఈ కండిషన్ కనుక కూడా ఫాల్స్ అయితే కంట్రోల్ అనేది నెక్స్ట్ ఎల్సిఫ్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇలా మనకు ఎల్సిఫ్ లాడర్లో కంట్రోల్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇంతకుముందు మనం నెస్టెడ్ ఎల్సిఫ్ చూసాం కదా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాం కదా. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో నేను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను, మనం ఏమైతే 3 నెంబర్స్ అనేవి ఇన్పుట్గా ఇచ్చామో ఆ 3 నెంబర్స్లో లార్జర్ నెంబర్ ఏది అనేది మనం ఇంతకుముందు దాంట్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసాం. సో అదే సేమ్ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం ఎల్సిఫ్ లాడర్లో ఎలా రాస్తాము అనేది చూద్దాం. సో ఎల్సిఫ్ లాడర్ని మనం ఇప్పుడు ఒక
ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, ఓకేనా. సో ఇది సేమ్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు మనం ఏదైతే లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ద 3 నెంబర్స్ అనేది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసి రాసినాము ప్రోగ్రాము. సో ఆ సేమ్ లార్జ్ నెంబర్ని అంటే అమాంగ్ ద 3 నెంబర్స్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎల్స్ ఇఫ్ లాడర్ని యూజ్ చేసి ఇలా ఇంప్లిమెంట్ చేసామన్నమాట, ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఫస్ట్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ అది ఏం చేస్తుందంటే అవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు మనకు కంట్రోల్ అనేది ఈ ఇన్సైడ్ ఇఫ్ వెళ్ళి ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓకేనా. సో ఒకవేళ ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి కంట్రోల్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది దగ్గరికి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు కంట్రోల్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళి ఈ పర్టికులర్ కండిషన్ని మనకు అవాల్యుయేట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ పర్టికులర్ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు మనకు ఏమవుతుంది అంటే ఈ ప్రింట్ఎఫ్ y ఈజ్ లార్జ్ అనే y వాల్యూ ఈజ్ లార్జ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఒకవేళ ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ఎల్స్ పార్ట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి జెడ్ వాల్యూ ఈజ్ లార్జ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వెళ్తుంది, ఓకేనా. సో ఇలా ఉంటుంది అనమాట కంట్రోల్ ఫ్లో. సో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, XYZ అనే 3 ఇంటీజర్ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నాం, ఓకేనా. సో XYZ, ఓకే. సో XYZ నేను ఇంతకుముందే చెప్పాను, ఇవి ఏమవుతాయి అంటే ప్రైవేట్ వేరియబుల్స్ అవుతాయి. ప్రైవేట్ వేరియబుల్స్కి మనం ఇనిషియల్గా ఎటువంటి వాల్యూ అనేది అసైన్ చేయలేదు కాబట్టి సమ్ అన్నోన్ వాల్యూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము అంటే గార్బేజ్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము అంటే గార్బేజ్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. సో ఆ తర్వాత మనం ఏవైనా ఒక 3 నెంబర్స్ అనేవి ఇన్పుట్గా ఇచ్చాము అనుకోండి, ఓకేనా. 13, 17, 15 ఇలా ఏవైనా కానీ ఒక 3 ఇంటీజర్ నెంబర్స్ని ఇన్పుట్గా ఇచ్చాము అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది 13 అనేది ఎక్స్కి అసైన్ అవుతుంది, వైలో 17, జెడ్లో 15 అనే వాల్యూస్ అసైన్ అయ్యాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మనకు కంట్రోల్ అనేది ప్రింట్ఎఫ్ అయిపోయింది, స్కాన్ఎఫ్ అయిపోయింది, వేరియబుల్ డిఫైనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్కి వస్తుంది అనమాట, ఓకేనా. ఈ ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం రాస్తున్నాము కండిషను x గ్రేటర్ దెన్ y అండ్ x గ్రేటర్ దెన్ z, ఓకేనా. సో అంటే x వాల్యూ అనేది y కన్నా ఎక్కువ ఉండాలి మరియు x వాల్యూ అనేది z కన్నా ఎక్కువ ఉండాలి. సో ఈ కండిషన్ ఇది మనకు తెలుసు కదా, ఇది ఏంటి అంటే అండ్ ఆపరేషన్ అనమాట. అండ్ అనేది ఈ అండ్ ఆపరేషన్ యొక్క అవుట్పుట్ ఎప్పుడు 1 అవుతుంది అంటే ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఎప్పుడైతే దీని వాల్యూ ట్రూ అయ్యి రెండు ట్రూ అయితేనే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది మనకు ట్రూ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ అండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ మనకు ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకు x గ్రేటర్ దెన్ y అనేది అవాల్యుయేట్ చేయబడుతుంది, ఓకేనా. సో x గ్రేటర్ దెన్ y, సో x వాల్యూ అంతా 13, తర్వాత y వాల్యూ అంతా 17. సో 13 గ్రేటర్ దెన్ 17. సో ఇది ఫాల్స్ కాబట్టి మనం దీన్ని కూడా అవాల్యుయేట్ చేయవలసిన అవసరం లేదనమాట. ఎందుకంటే అండ్ ఆపరేషన్లో దాని యొక్క వాల్యూ కనుక ఫాల్స్ అయితే ఎనీవే ద టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది మనకు ఫాల్సే వస్తుంది కాబట్టి ఈ ఇఫ్కి మనం ఏమైతే కండిషన్ రాస్తున్నామో ఇది టోటల్గా ఫెయిల్ అవుతుంది అనమాట ఇక్కడ, ఓకేనా. సో టోటల్గా ఫెయిల్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళి ఇక్కడ మనం కండిషన్ ఏం రాస్తున్నాము y గ్రేటర్ దెన్ x అండ్ y గ్రేటర్ దెన్ z, ఓకేనా. సో y వాల్యూ అంతా 17, ఓకేనా. 17 గ్రేటర్ దెన్ 15. సో 17
గ్రేటర్ దెన్ 15. సో ఇది ట్రూ కాబట్టి నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే ఈ కండిషన్ అనేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకేనా. సో 17 గ్రేటర్ దెన్ 15. ఓకేనా. సో ఇది కూడా ట్రూ కాబట్టి ఇప్పుడు మనకు ట్రూ అండ్ ట్రూ, ఇది ట్రూ ఎప్పుడైతే రెండు ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ ట్రూ అవుతాయో మనం అండ్ ఆపరేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మాత్రమే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్ ఇప్పుడు మనకు ట్రూ అయింది కాబట్టి మనకు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఈ ప్రింట్ఎఫ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ఈ ఎల్సీ ఫ్లోట్ వచ్చి మనకు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది మనకు y ఈజ్ ఈక్వల్స్ టు y వాల్యూ ఎంత 17 ఈజ్ లార్జ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ కంట్రోల్ అనేది ఈ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఈ ఇఫ్లో ఉండే ఈ ఎల్స్ ఇఫ్లో ఉండే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి నెక్స్ట్ మన కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఎల్స్ స్టేట్మెంట్స్ తర్వాత మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసుంటామో అక్కడికి కంట్రోల్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో మనం ఇట్లా మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇఫ్కి రాసిన కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. అది కనుక ట్రూ అయితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ ఎల్సి పార్ట్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్స్ మనం రాసుంటామో అక్కడికి కంట్రోల్ వెళ్తుంది. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ని ఏం చేస్తుందంటే ఎవాల్యుయేట్ చేస్తుంది. ఒకవేళ అది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ మనం ఏమైతే అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏమైతే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లో రాసుంటామో ఆ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. అలా ఏది కనుక ట్రూ అవ్వలేదు అనుకోండి కండిషన్, అప్పుడు ఎల్స్ పార్ట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం వేరే వాల్యూస్ ఇన్పుట్గా ఇచ్చాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20, 22, 23 అనేవి ఇన్పుట్గా ఇచ్చాను అనుకోండి. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత x 20, y 22, z అనేది 23 అనేది ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ ఇఫ్ లో రాసిన ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. 20 గ్రేటర్ దెన్ 22 ఇది ఫాల్స్ కాబట్టి కంట్రోల్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్కి వచ్చి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వాల్యూస్ని ఈ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎంత y వాల్యూ 22, సో 22 గ్రేటర్ దెన్ 23. సో ఇది కూడా ఫాల్స్ కాబట్టి ఈ ఎల్సిఫ్లో మనం రాసిన ఈ కండిషన్ కూడా ఫాల్స్ కాబట్టి ఇప్పుడు కంట్రోల్ ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏమైతే స్టేట్మెంట్ రాస్తున్నామో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాము z ఈజ్ ఈక్వల్స్ టు 23 ఈజ్ లార్జ్. ఓకే. ఆ తర్వాత ఏమవుతుందంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఎల్సిఫ్ లాడర్లో కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.